నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. లిక్కర్ స్కామ్ లో కక్షపూరితంగానే అరెస్టు చేయించారు. మీడియా సమావేశంలో ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్. వైభవంగా తిరుమల శ్రీవారి రథోత్సవం. భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగిన భక్తులు. కూల్ డ్రింక్ అనుకుని విష పదార్థం తాగిన చిన్నారులు, ఒకరు మృతి. స్వస్థనారి అభియాన్ ద్వారా 41,000 మంది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించాం. డిసిహెచ్ఎస్ పద్మాంజలి దేవి. వార్తలోని వివరాలు. లిక్కర్ స్కామ్ లో కూటమి నాయకులు కట్టుకథలు అల్లారని, ఈ కేసులో సంబంధం లేని తనను కక్షపూరితంగా అరెస్టు చేయించారని ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ ఆరోపించారు. బెయిల్పై వచ్చిన ఎంపీని బుధవారం తిరుపతిలో వైఎస్ఆర్సీపీ నాయకులు కలిశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడారు. గతంలోనూ తనను తిరుపతి ఎయిర్పోర్ట్లో అరెస్టు చేయించారన్నారు. జైలులో తన చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి విజయవాడ నుంచి చూసేవారన్నారు. కోర్టు ఆదేశాలు ఇచ్చేంత వరకు జైలులో ఏ వసతి కల్పించలేదన్నారు. తనను అరెస్టు చేసి చంద్రబాబు పైశాచిక ఆనందం పొందారని ఆయన మండిపడ్డారు. అరెస్టు చేసిన 73 రోజుల తర్వాత గౌరవ కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. గౌరవ కోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్ని ఒకసారి చదవమని కూడా నేను అందరిని కూడా అడుగుతున్నాను. దాంట్లో ఇచ్చిన పాయింట్స్ 100% నిజమని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది వరకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా, ఎటువంటి ఇబ్బందులు పెట్టినా కూడా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉంటామని చెప్పి ఈరోజు ఇన్ని రోజులు జైల్లో పెట్టిన తర్వాత కూడా మళ్ళీ అదే మాట చెప్తా ఉన్నాను. ఎక్కడ కూడా అధైర్యపడే ప్రసక్తే ఉండదు. ఎక్కడ కూడా ఈరోజు పార్టీని ఇబ్బంది పెట్టినా వెనక్కి తగ్గే ప్రసక్తి ఉండదని చెప్పి కూడా నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. ఇది ప్రతిసారి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా కేసులు పెట్టే పరిస్థితి చూస్తూనే ఉన్నాము. 2014-19లో కూడా తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. అప్పుడు కూడా చెప్పినాను, ఇది తప్పుడు కేసు, ఇది కేవలం హరాస్మెంట్ చేసేదానికే పెడుతున్నారని ఆ రోజు కూడా నేను చెప్పడం జరిగింది. తర్వాత ఎవరైతే కేసు పెట్టించారో అదే వ్యక్తి కోర్టులో వచ్చి చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా బలవంతంగా మా దగ్గర పెట్టించారు, వీళ్ళు తప్పు చేయలేదని చెప్పి ఆ కేసు కూడా కొట్టేయడం జరిగింది. అంతేకాదు, అంతకుముందు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను ఇంజనీరింగ్ కాలేజ్లో చదివేటప్పుడు కూడా నా జీవితంలో మొట్టమొదటి కేసు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడున్నా కూడా ఇటువంటి హరాస్మెంటు చూస్తూనే ఉన్నాము. ముఖ్యంగా జైల్లో ఉన్నన్ని రోజులు కూడా ఈ కష్టకాలంలో అండగా నిలబడిన మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మా పార్టీ గౌరవ పెద్దలకు, మా పార్టీ క్యాడర్కి అందరూ కూడా వెన్నంటుండి సపోర్ట్గా ఉన్న అందరికి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కేసు పెట్టి సాధించింది ఏమీ లేదు, ఒక పైశాచిక ఆనందం పొందడం తప్పితే, అదేవిధంగా మా తల్లిదండ్రులని మానసికంగా వేధించడం ఒకటి సాధించినారు తప్పితే ఈ కేసు వల్ల సాధించింది ఏమీ లేదు. చివరిగా చెప్పేది ఏమంటే, మీరు కేసులు పెట్టినా లేకపోతే ఇంకోటి పెట్టినా మేము వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా గట్టిగా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పోరాడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడ కూడా వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ కానీ లేకపోతే నాయకులు కానీ ఎక్కడ కూడా ఆధారపడే పరిస్థితి ఉండదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక డైవర్షన్ టాక్టిక్స్లో భాగమే అని చెప్పి కూడా అందరూ కూడా గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ప్రభుత్వం చేయాల్సిన పనులు పక్కన పెట్టి ఏదో ఒక అభూత కల్పన చేసి రకరకాల కేసులు పెట్టి నాయకులందరినీ కూడా జైళ్ళల్లో పెట్టి, సంబంధం ఉన్నా లేకపోయినా ఎట్లంటే అట్లా జైళ్ళల్లో పెట్టి, ఇదంతా కూడా వాళ్ళు చేయాల్సిన పనుల నుంచి డైవర్షన్ చేసే పరిస్థితి ఉందని చెప్పి కూడా మనం అందరం కూడా తెలుసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా జైల్లో ఎటువంటి పరిస్థితుల్లో పెట్టారంటే, ఒక టెర్రరిస్టో తీవ్రవాదిని జైల్లో పెట్టిన పరిస్థితి ఉండింది నాకు. నేను ఉన్నన్ని రోజులు కూడా ఒక పూర్తి బ్లాక్లో వేరే ఒక మనిషితో మాట్లాడే పరిస్థితి ఉండదు. కేవలం
ఎప్పుడైనా ములాఖాతులు, వారానికి వచ్చిన ములాఖాతులు, లేకపోతే ఇంటికి 3 ఫోన్ కాల్ చేసుకోవచ్చు. ఆ 3 ఫోన్ కాల్ తప్పితే ఇంకొక మనిషితో మాట్లాడే పరిస్థితి కూడా ఉండేది కాదు. మొత్తం సీసీ కెమెరా నిఘా, ఎవరు చూస్తూ ఉన్నారో ఆ సీసీ కెమెరాల్లో తెలియదు. విజయవాడలో కూడా ఆ సీసీ కెమెరాలో చూడగలుగుతారని చెప్పేవాళ్ళు. అధికారులు కూడా నాతో మాట్లాడేదానికి భయపడేవాళ్ళు. అసలు ఎవరు కూడా దగ్గరకు వచ్చే పరిస్థితి లేదు. ఒక దారుణమైన పరిస్థితిలో జైల్లో పెట్టడం జరిగింది. ఒక ఏదో టెర్రరిస్టు పక్కన వాళ్ళతో మాట్లాడితే ఏదన్నా ఇబ్బంది వస్తుందనే పరిస్థితులు అక్కడ కల్పించడం జరిగింది. కానీ ఇవన్నీ కూడా ధైర్యంగా ఎదుర్కోవాలని డిసైడ్ అయినాం కాబట్టి ఇవన్నీ కూడా ఏకోసారి కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. కోర్టు వసతులు కల్పించే విషయంలో కోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు, కోర్టు నుంచి ఆదేశాలు ఇచ్చే వరకు ఏ ఒక్క వసతి కూడా జైల్లో కల్పించలేదు. వాళ్లకు చూస్తేనే నాకు అర్థమైంది, జైలు అధికారులకు విపరీతమైన ప్రెషర్ ఉన్నది. వాళ్ళు ఏ ఒక్క వసతి కూడా కోర్టు నుంచి ఆదేశాలు రాకుండా ఏ ఒక్కటి కూడా కల్పించలేదు. ఇవ్వాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్ కూడా అవన్నీ కూడా వచ్చిన ఫస్ట్ కోర్టు ఆర్డర్ వచ్చే వారం 10 రోజుల వరకు అస్సలు ఏ ఒక్క సహకారం కూడా లేదు. ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ కూడా, మిగతా ఖైదీలకు ఇచ్చే ఫెసిలిటీస్ కూడా నాకు ఇవ్వలేదు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో 8వ రోజైన బుధవారం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు ఉభయ దేవేరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. బ్రహ్మోత్సవాలలో 8వ రోజున ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారిని మహోన్నత రథంపై అధిష్ఠింపజేసి ఆలయ వీధుల్లో విహరింపజేశారు. శ్రీవారికి భక్తులు అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. గోవింద నామ స్మరణతో ఆలయ మాడవీధులు మారుమ్రోగాయి. అనాది కాలం నుంచి రాజులకు రథ సంచారం ప్రసిద్ధం. యుద్ధాలలో కూడా విరివిగా రథ సంచారం జరిగినట్లు భారతాది గ్రంథాలు వివరిస్తున్నాయి. శ్రీహరి గరుడ ధ్వజుడై 4 గుర్రాలతో కూడిన రథంపై విహరిస్తాడు. ఇక ప్రసిద్ధ దేవాలయాల్లో ఉత్సవ వేళల్లో దేవుని ఉత్సవమూర్తిని రథంపై ఉంచి ఊరేగించే ఆచారం ఆగమ శాస్త్ర సిద్ధమై బహుళ ప్రచారంలో ఉంది. తిరుమలలో రథోత్సవం అన్ని విధాలా ప్రసిద్ధమైంది. రథస్థం కేశవం దృశ్య పునర్జన్మన విద్యతే అన్న ఆర్షవాక్కులు రథోత్సవం మోక్షప్రదాయకమని వివరిస్తున్నాయి. తిరుమాడ వీధుల్లో రథాన్ని లాగేటప్పుడు ప్రమాదాలు జరగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. రథానికి తాళ్లు కట్టి వీధుల్లో భక్తులు, అధికారులందరూ రథాన్ని ముందుకు లాగారు. రథోత్సవానికి విశిష్టమైన ఆధ్యాత్మిక అర్థం ఉంది. కఠోపనిషత్తులో ఆత్మకు శరీరానికి ఉండే సంబంధాన్ని రథ రూపకల్పనతో వివరించడం జరిగింది. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మనాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్వజ్ఞానం ఇదే. భక్తులు రథాన్ని లాగుతారు. కానీ అన్నమయ్య సకల జీవుల్లో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తన రథాన్ని తానే లాగుతున్నాడని అనడం సముచితం.
పొంగనూరు ఎంపీడీఓ కార్యాలయంలో జీఎస్టీ తగ్గుదలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏఎంసీ చైర్మన్ సెమిపతి యాదవ్, సింగిల్ విండో చైర్మన్ పగడాల రమణారాయణలు హాజరయ్యారు. పరికర రైతుకి చేయూత, దేశ ప్రగతికి బాట అన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు ఉపయోగించే వస్తువులు, పనిముట్లపై ఇప్పుడు 5% జీఎస్టీ మాత్రమేనని చెప్పారు. కొత్త జీఎస్టీతో బిందు సేద్యం రైతులకు వివిధ పంటలలో జరిగే ప్రయోజనాల గురించి వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అప్పాజీ, తహసీల్దార్ రాము, అగ్రికల్చర్ ఏడీ శివకుమార్, పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ మనోహర్, రైతు సేవా కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు మండలం పుజగానపల్లి పాలెంపల్లి దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని గిరిజన నాయకుడు బాణవత్ మునీంద్ర నాయక్ కోరుతున్నారు. జేడీ తాండా, ఊటూరు తాండా, నల్లగుట్లపల్లి తాండా మరియు దాదాపు 3 పంచాయతీలకు ఈ మార్గం అనుసంధానం ఉన్నట్లు చెప్పారు. ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో వెళ్లే ప్రయాణికులు నిత్యం అవస్థలు పడుతున్నట్లు చెప్పారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డును బాగు చేయాలని విన్నవించారు. ఈరోజు పుంగనూరు మండలము పూజిగానపల్లి నుంచి పాలెంపల్లి రోడ్డు ఈ విధంగా ఉంది. ముఖ్యంగా వర్షాలు పడి ఈ రోడ్డు చాలా బాధాకరంగా, అంటే చాలా వాహనాలు పోవడానికి రావడానికి చాలా కష్టంగా ఉంది. ముఖ్యంగా ఆటోలు ఎక్కువ తిరుగుతుంటాయి, 2 వీలర్స్ వెహికల్స్ తిరుగుతుంటాయి. ఇక్కడ గిరిజన ప్రాంతమైన జేడీ తాండా, ఊటూరు తాండా మరియు నల్గుట్పల్లి తాండా, ఇలా దాదాపు 3 పంచాయతీలు కలిసే రోడ్డు ఇది. ఈరోజు ఉదయం నుంచి మేము ఇక్కడ చూస్తున్నాం ఏమరంటే ఆటో కూడా స్కిడ్ అయి పడడం కూడా ఇక్కడ సంఘటన జరుగుతూ ఉంది. కాబట్టి పుంగనూరు మండలంలో ఉన్న ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు మరియు ఎంపీపీ గారు ఈ యొక్క సమస్యని పరిష్కరించాలని మేము కోరుతున్నాము. పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. బుధవారం అమ్మవారు మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చారు. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. పొంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని డీసీహెచ్ఎస్ పద్మాంజలి దేవి తనిఖీ చేశారు. ఓపీకి సంబంధించిన రికార్డులు, మందుల స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. డాక్టర్లు అందిస్తున్న వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ని, మహిళల ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. అలాగే ఐసిడిఎస్ వారు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్లో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో హైపర్ టెన్షన్, డయాబెటీస్ తదితర వ్యాధులకు జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 41,798 మంది మహిళలకు స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించామన్నారు. ఈరోజు మనము మెగా క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఏరియా హాస్పిటల్ నందు నిర్వహించడం వల్ల నేను సందర్శించడం జరిగింది. ఇక్కడ ఇంతవరకు మనము స్వస్థ నారీ సశక్త పరివార్ కింద మనకు పరీక్షలు ఫ్రమ్ సెప్టెంబర్ 17th నుంచి జరుగుతున్నాయి. క్యాంప్స్, స్క్రీనింగ్ క్యాంప్స్, లేడీస్కి, ఎస్పెషల్లీ లేడీస్ ఫ్రమ్ చిల్డ్రన్ టు లేడీస్, కిషోర బాలికల నుండి జరుగుతున్నవి. వాటిలో భాగంగా మనము అన్ని పరీక్షలు, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కింద హైపర్ టెన్షన్, డయాబెటిక్, క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించుతున్నాము. దాంతోపాటు మనము అన్ని ప్రోగ్రామ్ దీని కిషోర బాలికలకు పోషణ గురించి కానీ, ఇది మెన్స్ట్రువల్ హైజీన్ గురించి, ఋతు సంబంధిత వ్యాధుల గురించి, మామూలు టీబీ పేషెంట్స్ గురించి అన్ని స్క్రీనింగ్, లేడీస్లో టీబీ సంబంధిత వ్యాధి కూడా స్క్రీనింగ్ చేస్తూ వాటి పోషణ, పిల్లల ఆహారం, మహిళల ఆరోగ్యం కోసం పోషణ అభియాన్ కింద కూడా వాళ్ళకి ఎలాంటి ఆహారం తీసుకోవాలని కూడా నిర్వహిస్తున్నారు. ఇది మనం అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నది, జిల్లాల్లో జరుగుతున్నది. మహిళల ఆరోగ్యం కోసం
ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారు రూపొందించిన కార్యక్రమం. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకున్నారు. మన స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా ఇంతవరకు మన సెప్టెంబర్ 17th నుంచి అక్టోబర్ 2 వరకు ఇది నిర్వహించడం జరుగుతుంది. మనము ఇందులో భాగంగా ఇంతవరకు మన ఏరియా హాస్పిటల్స్, మన చిత్తూరు జిల్లా నందు ఒక 4 ఏరియా హాస్పిటల్స్, 6 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉన్నవి. అందులో పరీక్షించడం ఒక సుమారుగా దాదాపుగా మనము 20-30 వేల వరకు స్క్రీనింగ్ టెస్టులు జరగడం జరిగింది. దాన్ని ఇంకా టుమారో మనము కంప్లీట్ అవుతుంది. ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగపరుచుకున్నారు. వాటి అందరికీ మనము ధన్యవాదాలు తెలుపుకుంటూ దసరా మహోత్సవాల్లో భాగంగా పొంగనూరులోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారు శ్రీనివాస కళ్యాణ వెంకటరమణ స్వామివారి అలంకారంలో దర్శనమిచ్చారు. టీటీడీ ఆధ్వర్యంలో మహోత్సవాలు జరుగుతున్నాయి. కూల్ డ్రింక్స్ అనుకుని విష పదార్థం తాగి చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. పొంగనూరు డంపింగ్ యార్డ్ వద్ద ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు ఏరుకుని జీవనం సాగిస్తున్న సుబ్రహ్మణ్యం కూతురు 3 సంవత్సరాల జయశ్రీ, కుమారుడు 6 సంవత్సరాల సుభాష్ డంపింగ్ యార్డ్ వద్ద బాటిల్లో కూల్ డ్రింక్స్ ఉందని విష పదార్థం తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే గమనించిన తండ్రి సుబ్రహ్మణ్యం చిన్నారులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చిన్నారి జయశ్రీ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సుభాష్కు వైద్య చికిత్సలు అందిస్తున్నారు. దేవీ నవరాత్రుల్లో భాగంగా పొంగనూరు పట్టణంలోని అమ్మవారి ఆలయాలు భక్తులతో కిక్కిరేశాయి. ఈ క్రమంలోని వివిధ రూపాల్లో అమ్మవారు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
शिवम् जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते तव विमलेन्दुकुलं वदनेन्दुमलं सकलं ननुकूलयते किमु पुरुहूतपुरीन्दुमुखी सुमुखीभिरसौ विमुखी क्रियते मम तु मतं शिवनामधने भवती कृपया किमुत क्रियते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि मयि दीनदयालुदया कृपयैव त्वया भवितव्यमुमे अयि जगतो जननी कृपयासि यथासि तथानुमितासि रते यदुचितमत्र भवत्युररीकुरुता दुरुतापमपाकुरुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि गिरिनन्दिनि नन्दितमेधिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्ध्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कील्बिषमोषिणि घोषरते धनुजनिरोषिणि दितिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि जगदम्ब मदम्ब कदम्ब वनप्रियवासिनि हासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधु मधुरे मधुकैटभगञ्जिनि कैटभभञ्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि शतखण्डविखण्डितरुण्डवितुण्डितशुण्डगजाधिपते रिपुगजगण्डविधारणचण्डपराक्रमशुण्डमृगाधिपते निजभुजदण्डनिपातितखण्डविपातितमुण्डभटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते
निशङ्गरसद्घट शृङ्गहतावटुके कृतचतुरङ्गबलक्षितिरङ्गघटद् बहुरङ्गरटद्बटुके जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जय जय जप्य जये जय शब्द परस्तुति तत्पर विश्वनुते भण भण भिञ्जिमि भिङ्कृत नूपुर सिञ्चित मोहित भूतपते नटित नटार्थ नटी नटनायक नाटित नाट्य सुगानरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि सुमनः 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 सुमनोहर कान्तियुते श्रितरजनी रजनी 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 रजनीतर वक्त्रवृते सुनयन विभ्रमर भ्रमर 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 भ्रमराधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सहित महाहवमल्लमथल्लिकमल्लितरल्लकमल्लरते विरचितवल्लिकपल्लिकमल्लिकभिल्लिकवर्गवृते सितकृतफुल्लसमुल्लसितारुणतल्लजपल्लवसल्ललिते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अविरलगण्डगलन्मदमेधुरमत्तमतङ्गजराजपते त्रिभुवनभूषणभूतकलानिधिरूपपयोनिधिराजसुते अयि सुदती जनलालसमानसमोहनमन्मथराजसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते कमलदलामलकोमलकान्तिकलाकलितामलभाललते सकलविलासकलानिलयक्रमकेलिचलत्कलहंसकुले अलिकुलसङ्कुलकुवलयमण्डलमौलिमिलद्भकुलालिकुले जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన అక్టోబర్ 2వ తేదీన జరగనున్న చక్రస్నానం సందర్భంగా శ్రీవారి పుష్కరిణిలో టిటిడి ఈవో అనిల్ కుమార్ సింగల్ తనిఖీలు నిర్వహించారు. పుష్కరిణి ప్రాంతంలోని నలువైపులా జేఈఓ వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, సివిఎస్ఓ మురళీకృష్ణలతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భక్తులు పుష్కరిణిలోకి ప్రవేశించేందుకు తిరిగి వెలుపలికి వెళ్లేందుకు వీలుగా గేట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టీటీడీ అధికారులు, విజిలెన్స్, పోలీసులు సమిష్టిగా సమన్వయం చేసుకుని భక్తులకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్య శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి ఉత్సవమూర్తులకు చక్ర తాళ్వార్లకు స్నపన తిరుమంజనం, చక్ర స్నానం నిర్వహిస్తామని తెలిపారు. చక్ర స్నానం రోజున
పవిత్ర గడియలు ఉంటాయని భక్తులు ఎప్పుడైనా పుష్కరిణిలో పవిత్ర స్నానం ఆచరించవచ్చని ఈవో విజ్ఞప్తి చేశారు. పుష్కరిణి ప్రాంతంలో నిర్దేశించిన గేట్ల ద్వారా ప్రవేశించాలని భక్తులు సమన్వయం పాటించి టీటీడీకి సహకరించాలన్నారు. టీటీడీ సూచించిన నిబంధనల మేరకు గ్యాలరీల్లోని భక్తులు దశల వారీగా పుష్కరిణిలోకి ప్రవేశించాలని కోరారు. చక్రస్నానం సందర్భంగా 1000 మంది పోలీసులు, 1300 మంది టీటీడీ విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ తదితర విభాగాల నుంచి 140 మందితో పటిష్ట చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పుష్కరిణిలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈతగాళ్లను, బోటును అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. చక్ర స్నానాన్ని భక్తులు వీక్షించేందుకు వీలుగా ఆలయ పరిసరాల్లో ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో టీటీడీ సిఈ సత్యనారాయణ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. రైతాంగాన్ని ప్రోత్సహించే దిశగా వ్యవసాయ అనుబంధ రంగాలకు ఉపయోగించే వస్తువులు, పనిముట్లపై భారీ మొత్తంలో జీఎస్టీ తగ్గింపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మరింత అండగా నిలిచాయని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల ప్రసాదరావు పేర్కొన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని ఆవరణంలో వ్యవసాయ అనుబంధ రంగాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ రంగంలో చేకూరిన ప్రయోజనాలపై అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున నిర్వహించిన ట్రాక్టర్ల, వివిధ వ్యవసాయ పనిముట్లను పరిశీలించారు. అంతకు మునుపు కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో జీఎస్టీ అవగాహన సదస్సు జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల ప్రసాదరావు పాల్గొన్నారు. ముందు జిఎస్టీ ఎంత ఉంది? ఉందా? సార్ మీకు వెనకాల వచ్చింది సార్ ఇది ఎంత తగ్గుతుంది? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లిక్కర్ స్కామ్ లో కక్షపూరితంగానే అరెస్టు చేయించారు. మీడియా సమావేశంలో ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్. వైభవంగా తిరుమల శ్రీవారి రథోత్సవం, భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగిన భక్తులు. కూల్ డ్రింక్ అనుకుని విష పదార్థం తాగిన చిన్నారులు, ఒకరు మృతి. స్వస్థనారి అభియాన్ ద్వారా 41,000 మంది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించాం. డిసిహెచ్ఎస్ పద్మాంజలి దేవి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.